నేషనల్ అవార్డు రావడం ఫస్ట్ సినిమాకే అనేది చాలా గ్రేట్ థింగ్, బెస్ట్ ఫిలింగా. నేను రాసిన బుక్స్ అన్నయ్యకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకునేవాడిని. ఇప్పుడు ఈ రోజు వచ్చింది. ఇచ్చారా బుక్స్ అంటే ఇవ్వండి. వణికిపోయింది అసలు ఫస్ట్ టైం చిరంజీవి గారు వస్తారా, ఆయన రాగానే అందరు ఇలా నుంచున్నాం అన్నమాట. ఎందుకు నుంచున్నారు, ఆటోమేటిక్ అది కూర్చోండి అన్నాడు, తెలియదు మనకు కూడా. కూర్చోండి అన్నాడు, పర్లేదు సార్ అన్న, సరే నేను నుంచుంటాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పటికీ మర్చిపోయాం. ఒక వర్డ్ అంటే లేడీ బాస్ లిటరలీ, అంటే చాలా బాగా కేర్ చేస్తారు. ఆలోచన ఉండగలిగే ప్రతి ఒక్కరు రాయగలుగుతాడు. ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక ఇంటర్వ్యూ చేస్తూ మీరు కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నారు, అలా ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు రాయగలుగుతారు. కానీ రాయడానికి ఎక్కడో ఇన్సెక్యూరిటీ, అంటారేమో బాగోదేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటివి ఏం లేకుండా మీరు ఏం రాయాలనుకుంటే అవి రాయండి. అవి బాగుందా బాగాలేదా అనేది నెక్స్ట్ సెకండరీ థింగ్. ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను రాసింది బాగుందిరా, నేను రాసింది నాకు నచ్చింది, ఇది 10 మందికి చూపించాలనే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నప్పుడు ముందుకెళ్ళగలుగుతాం. సపోజ్ నిన్నే తీసుకుంటే ఒక 10,000 ఫాలోవర్స్ ఉండే ఒక పేజ్ పోయింది. సో అక్కడ నువ్వు ఆగిపోవచ్చు, వేరే చూసుకోవచ్చు. రాకుండా మళ్ళీ స్టార్ట్ చేసావంటే దట్ ఈస్ వాట్ కన్సిస్టెన్సీ, దట్ ఈస్ వాట్ పేషెన్స్. అది పక్కా ప్రతి ఒక్కరిలో ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ రైటర్స్, ఇప్పుడు వచ్చే యంగ్ రైటర్స్ అని కాదు, లేదంటే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అని కాదు, అంటే యూత్ లో ప్రతి ఒక్కరికి ఉండాల్సింది కన్సిస్టెన్సీ, పేషెన్స్. ఎదగాలనే ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్. పక్కా మనం ఎదగాలి, మనం ఏదో చెయ్యాలి సొసైటీకి, ఆర్ మనకి ఏదైనా చేసుకోవాలి అని ఇంటెన్షన్స్ ఉంటే తప్పకుండా ఏదైనా వెల్కమింగ్ థింగ్. సో అది నేను వీడియో చేస్తాను. నమస్తే అందరికి. బాచ్పల్లి టైమ్స్ అంటే నేషనల్ అవార్డ్ కమిటీ కుర్రోళ్ళకి రాగానే నాకు ఫస్ట్ మెసేజ్ వచ్చింది బాచ్పల్లి టైమ్స్ నుండి. సో ఇలా రికగ్నైజ్ చేసి లోకల్లో సపోర్ట్ చేయడం చాలా బాగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కొండలరాటగల్ల, కేఆర్ అంటారు అందరూ. నేను కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి మాటల రచయితగా చేశాను, అలాగే 7 books రాశాను అండ్ పబ్లిషర్ని కూడా. సో దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్స్. నేషనల్ అవార్డ్ విన్నర్ ఫిలిం కి రైటర్ గా ఉన్నందుకు. థ్యాంక్ యూ. అన్న, ఇప్పుడు మీకు ఆ మూవీకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో నేను ఫస్ట్ బుక్ రాసినప్పుడు ఆ డైరెక్టర్ నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ కాంటాక్ట్ అయ్యి, బుక్ బాగా రాసావు, సో డైలాగ్స్ కూడా రాయాలి అని చెప్పేసి కాంటాక్ట్ అయ్యారన్నమాట. అలా అవకాశం వచ్చింది. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇట్ ఈస్ అరౌండ్ ఇన్ కోవిడ్ 2020 లో. ఓకే, ఇంత పెద్ద హిట్ అవుతాయని అనుకున్నారా అన్న మీరు? నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది కదా మూవీ. నేషనల్ అవార్డు వరకు అనుకోలేదు. ఓకే, బట్ నాకు కథ తను చెప్పినప్పుడు, డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఒక మంచి స్టోరీ అవుతుంది, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో బేసిక్ గా ప్రతి ఊర్లోనూ, మన ప్రతి కాలనీలోనూ, ప్రతి గల్లీలోనూ డిఫరెంట్ క్యాస్ట్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని, రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా కాబట్టి నాకు చాలా దగ్గరగా అనిపించింది అండ్ బాగా కనెక్ట్ అయింది. సో మంచి సినిమా అయితే అవుతుంది అనుకున్నాను. పెద్ద హిట్ అయ్యి నేషనల్ అవార్డు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అయితే మూవీ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాం మూవీకి. మా ఫ్రెండ్ చెప్పాడు, అరే మనం ఉన్నట్టుందిరా మూవీలో అని చెప్పాడు. రిలేటిబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందని చెప్పాడు. ఓకే, సో అలా కనెక్ట్ అయ్యాం మూవీకి. కానీ నేషనల్ అవార్డు అంటే అదే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లిటరలీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా, అంటే సినిమా చూసిన వాళ్ళందరూ ఒక్కరిగా వెళ్ళలేదు, ఫ్రెండ్స్ తో వెళ్ళి వాళ్ళని క్యారెక్టర్స్ లో వాళ్ళు ఊహించుకున్నారు. ఈవెన్ మేము రాసేటప్పుడు కూడా హీరోస్ అందరినీ తీసుకొచ్చి, అదే ఎవరైతే యాక్టింగ్ చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము రాసినవి వాళ్ళతో చేపిస్తూ స్పాంటేనియస్ గా వాళ్ళు కొన్ని మాట్లాడతారు కదా, అవి మళ్ళీ మేము అలా ప్రాక్టీస్ చేయించాం. అలా ఏమన్నా బిహైండ్ ది సీన్స్ ఏమన్నా లైక్ మాకు తెలియని చాలా ఉన్నాయి. లైక్ అంటే అదే సినిమాలో ఇంకొక లవ్ స్టోరీ ఉండేది. సో ఎడిటింగ్ లో ఎక్కువ అయిపోతుందని చెప్పేసి లవ్ స్టోరీ తీసేసాం. అండ్ ఫస్ట్ మేము అనుకున్నది 14 క్యారెక్టర్స్. బట్ అది సినిమాకి వచ్చేసరికి 11 అయింది. ముస్లిం క్యారెక్టర్ కూడా ఉండేది. అంటే లైక్ మేము ఆ సినిమాలో క్యాస్ట్ నే కాదు, రిలీజియన్ ని కూడా టచ్ చేద్దాము అన్నట్టు ఒక ముస్లిం కమ్యూనిటీ అబ్బాయిని కూడా పెట్టుకున్నాము. బట్ అది లెంత్ ఎక్కువ అయిపోతుందని తీసేసాము. అన్న, ఇప్పుడు స్టోరీ మీరు రైటింగ్ వరకు ఒకటి ఉంటుంది. రైటింగ్ వరకు మీకు అన్ని బాగుంటాయి. డైరెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంటే స్టోరీ చేంజ్ అవుతున్న కొద్దీ అవుట్పుట్ ఒక్కోసారి మీకు భయమే కదా, అవుట్పుట్ ఎట్లా వస్తుందో
భయం వేస్తుంది బేసిక్గా. ఎప్పుడంటే మీరు అన్నట్టు స్టోరీ మొత్తం ఫినిష్ చేశాక నిహారిక గారు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మెగా ఫ్యామిలీలో ఈ స్టోరీ పడింది. సో మెగా ఫ్యామిలీలో పడింది అంటే చాలా పెద్ద విషయం కదా. మెగాస్టార్ ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది పెద్ద ఫ్యామిలీ. సో కానీ ఒక చిన్న భయం ఏంటంటే రైటర్లుగా మమ్మల్ని ఉంచుతారా లేదా అని ఫస్ట్ భయం. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ రైటర్, ఆయన డెబ్యూ డైరెక్టర్. ఇన్ కేస్ డైరెక్టర్ కి రైటర్లు వద్దండి, వేరే రైటర్లను పెట్టుకుని మంచి డైలాగ్స్ రాయించుకుందాం అన్నారంటే ఆ డైరెక్టర్ అవకాశం వచ్చింది కాబట్టి మమ్మల్ని తీసే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్టర్ మమ్మల్ని తీయలేదు, ప్రొడ్యూసర్ కూడా మమ్మల్ని వద్దు అనలేదు. సో దే యాక్సెప్టెడ్ ఇట్. దాని తర్వాత సినిమాకి షూటింగ్కి వెళ్ళేటప్పుడు మేము రాసిన దానికంటే బెటర్మెంట్ అయ్యేది. అప్పుడప్పుడు మేము కూడా షూట్స్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ స్టేజింగ్ ఎలా ఉంది, జియోగ్రఫీ ఎలా ఉంది, దాన్ని బట్టి సీన్స్ రాసేవాళ్ళం. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించదు. వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, అంటే సినిమా మొత్తం ఫినిష్ అయిపోయింది, జనాలకి షో వేసే ముందు మేము ఒకసారి చూసినప్పుడు చిన్న భయం వేసింది. ఫస్ట్ హాఫ్ బానే ఉంది, సెకండ్ హాఫ్ ఎక్కడో తేడా కొడుతుంది ఏంటి, కొంచెం ఏదో ఏంటి ఎలా రిసీవ్ చేసుకుంటారు అది దాన్ని. ఆ ప్రివ్యూ అయిపోయిన నెక్స్ట్ డే జనాలందరూ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం, స్టార్టింగ్ లోనే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం. కొన్ని డేస్ తర్వాత అంటే 1 వీక్, ఫస్ట్ వీక్ కొంచెం స్లో ఉంది, సెకండ్ వీక్ నుంచి ఇప్పుడు నువ్వు ఎలా అన్నావో అలా చాలా మంది ఫ్రెండ్స్ తో వెళ్ళడం. అంటే ఏ సినిమాకైనా ఫ్యామిలీతో వెళ్తారు, లేదంటే లవర్స్ తో వెళ్తారు, సింగిల్ గా వెళ్తూ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్ కాదు, 10 మంది గ్రూప్ ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు కూడా మేము, అంటే నాకు పరిచయమైన వాళ్ళు చాలా మంది 10 మంది వెళ్ళాను ఈ రోజు నా ఫ్రెండ్స్ అందరితో అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ బిగ్గర్ హ్యాపీయెస్ట్ థింగ్. ఈ నేషనల్ అవార్డు కంటే అది హ్యాపీయెస్ట్ థింగ్. మీ ప్రొడ్యూసర్ నిహారిక గారు ఉన్నారు కదా, వారి గురించి ఒక్క వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక వర్డ్ అంటే లేడీ బాస్. లిటరలీ అంటే ఆమె చాలా బాగా కేర్ చేస్తారు. లిటరలీ ఆమెకు దగ్గరగా ఒక 1 year ట్రావెల్ చేశాం కాబట్టి షీఈ్ లైక్ మంచి డెసిషన్ మేకర్. సినిమాకి ఏం కావాలో అది చేస్తారు. అలానే ఎవ్రీ టెక్నీషియన్ ని ఎలా చూసుకోవాలి, ఎంతలో ఎవరితో ఉండాలి, అలా బాగా డీల్ చేసేవారు అనమాట. సో నేను అక్క అనేవాడిని, నన్ను కూడా తమ్ముడు అని ట్రీట్ చేసేవారు. పొరపాటున ఒకసారి మేడం అంటే వరకు అక్క అని మేడం అంటే ఇంత చదువు ఇచ్చేవారు. సో అలా అని మనం ఎక్కువ లీనియన్స్ తీసుకోకూడదు. మీరు చిరంజీవి గారిని కలిసారు కదా, ఆయన ఫస్ట్ గా కలిసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అలాంటి ఆయన్ని ఒక థియేటర్ లో ఒక స్క్రీన్ మీద చూస్తేనే అరుపులు కేకలు ఉండేవి. అలాంటిది డైరెక్ట్ గా చూస్తే మౌనం అంట, సైలెన్స్. అసలు వణికిపోయింది అసలు ఫస్ట్ టైం చిరంజీవి గారు వస్తారా. మేము చిరంజీవి గారు ఇంటికి వెళ్తున్నాం అనగానే ఒక ఎక్సైట్మెంట్. హాల్లో కూర్చున్నాం, ఒక ఆయన వచ్చి టీ కాఫీ తెచ్చిచ్చాడు, తాగుతున్నాం. ఆయన రాగానే అందరు ఇలా నుంచున్నాం అన్నమాట. ఎందుకు నుంచున్నారు, ఆటోమేటిక్ అది కూర్చోండి అన్నాడు. తెలియదు మనకు కూడా. కూర్చోండి అన్నాడు. పర్లేదు సార్ అన్న. సరే నేను నుంచుంటాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పటికీ మర్చిపోలేం. చాలా అంటే ప్రతి 20 members వెళ్ళాము. నిహారిక గారు 20 members తీసుకెళ్తే ప్రతి ఒక్కరితో ఆల్మోస్ట్ 5 minutes మాట్లాడారు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నాగార్జున గారు వచ్చారు చిరంజీవి గారి ఇంటికి, ఏదో పని ఉండి వచ్చారు. సో హీస్ లైక్ అప్పుడు బేసిక్ గా అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తారు మామూలుగా అయితే, సరే నాగార్జున వచ్చాడు నేను వెళ్ళి కలిసి మళ్ళీ వస్తాను అనొచ్చు అనే ఛాన్స్ ఉంది, లేదంటే మమ్మల్ని తర్వాత అవాయిడ్ చేయొచ్చు ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఈక్వల్ హీరోస్ ఆల్మోస్ట్ అలా కాబట్టి. కానీ ఆయన నాగార్జున గారిని వెయిట్ చేపించి మాతో మాట్లాడి కరెక్ట్ గా నా టర్న్ వచ్చినప్పుడు నాగార్జున గారు వచ్చారు. మిస్ అయిపోయింది, ఛాన్స్ మాట్లాడలేదు. బట్ నాగార్జున గారిని వెయిట్ చేయమని మా అందరితో ఫొటోస్ తీసుకుని, నేను బుక్స్ ఇస్తే ఆ బుక్స్ తీసుకుని దాని మీద మళ్ళీ మీరు రాసిన బుక్ ఇచ్చారా? సో ది బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. మీకు ఫస్ట్ రైటర్ గానీ ఇంత పెద్ద ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ చేస్తాను. సో దట్ ఈస్ లైక్ ఒక ఫ్రెండ్షిప్ మూవీ. అది కూడా చిన్నప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక సమ్మర్ లో కలుసుకుంటే ఎలా ఉంటుంది, చిన్న పిల్లల మధ్య జరుగుతుంది. అదే అంటే మనం నార్మల్ గా ఊర్లలో సమ్మర్ హాలిడేస్ ఒకప్పుడు ఉండే అలానే ఈ జనరేషన్ అలానే నాస్టాల్జిక్ థింగ్. 2000s బ్యాక్ డ్రాప్ లో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తాడు ఊరికి. అక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య జర్నీ ఎలా బాగుంటుంది అనేది కంప్లీట్లీ ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటది.
ఐ హోప్ ఇది కూడా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లల సినిమా, దెర్ ఇస్ నో వల్గారిటీ అట్ ఆల్, నాస్టాల్జియా ఉంటుంది కాబట్టి కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అండ్ అది కూడా ఏంటంటే రీసెంట్ గా సాంగ్ అండ్ టీజర్ రిలీజ్ అయ్యాయి, మంచి వైబ్స్ ఉన్నాయి, రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇంకా అదే కాకుండా ఇంకా సినిమాలు చేస్తాను, ఈటీవీ వాళ్ళతో ఒకటి చేస్తున్నాను, ఇంకొక 2-3 మూవీస్ చేస్తాను. మీరు ఫ్యూచర్ లో ఏ డైరెక్టర్ కానీ హీరో కానీ వర్క్ చేయాలని ఏదైనా కోరుకుందా? డైరెక్టర్ ఒక పర్టికులర్ డైరెక్టర్ అని కాదు కానీ నాకు మంచి స్టోరీస్ తో జర్నీ చేయాలని ఎప్పుడూ ఉంటుంది. స్టోరీస్, ఎందుకంటే ప్రతి డైరెక్టర్ హిట్ కొట్టేయలేదు, అలా అని ప్రతి స్టోరీ హిట్ అయిపోలేదు. సో నాకేంటంటే మన దగ్గరకు వచ్చిన స్టోరీని అట్లీస్ట్ మంచి స్టోరీ చేసి పంపించాలి అనేంత వరకు నేను ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ హీరోలు అయితే ఉన్నారు, లైక్ నానితో చేయాలంటే, ఎందుకంటే చిరంజీవి గారు వాళ్ళతో నేను చేస్తానో లేదో తెలియదు, నానితో చేయాలంటే. తమిళ్ యాక్టర్ మణికందన్, శివకార్తికేయన్ అండ్ రామ్ చరణ్ గారితో. కన్నడలో ఇట్స్ లైక్ అంటే ఒక పర్టికులర్ యాక్టర్ అంటూ నేను ఎప్పుడు అనుకోలేదు, కన్నడ తక్కువ. బట్ రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, ఈ రిషబ్ శెట్టి వాళ్ళు ఇట్స్ లైక్ వాళ్ళ గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి కొలాబరేషన్స్ అవుతారు. అంటే వాళ్ళు ఒక 3-4 ఫ్రెండ్స్ కొలాబరేట్ అయ్యి చేస్తారు అన్నమాట. అలా ఇక్కడ కూడా బిల్డ్ చేయాలని ఉంది, కానీ అక్కడ పర్టికులర్ గా వాళ్ళతో ఒకరితో చేయాలనేది అక్కడ మూవీస్ రియలిస్టిక్ ఉంటాయి, కొద్దిగా బాగుంటాయి, అక్కడ మొత్తం కనెక్టింగ్ ఉంటాయి. అండ్ నాకు మలయాళంలో వచ్చేసి ఫహద్ ఫాసిల్ అంటే ఫహద్ ఫాసిల్ చేయాలనేది వన్ ఆఫ్ మై డ్రీమ్. అది ఎప్పటికవుతుందో తెలీదు, అవుతుందో లేదో కూడా తెలియదు, బట్ అయితే ఇట్స్ గుడ్ థింగ్. ఇప్పుడు మీరున్న స్పీడ్ చూస్తుంటే అయ్యేలాగే ఉంది. ఏమో చూడాలి, నేను కూడా అంటే నెక్స్ట్ 2 years లో ప్లాన్ చేసుకున్నాను, ఐ హోప్ చూడాలి. ఇప్పుడు మన ఆడియన్స్ లో ఫ్యూచర్ లో రైటర్ అవ్వాల్సిన అనుకుంటారు, బట్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏముండదు, న్యూ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? సజెషన్ అని కాదు, నా దృష్టిలో నేను నమ్మేది ఒకటే, ఆలోచన ఉండగలిగే ప్రతి ఒక్కరు రాయగలుగుతాడు. ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక ఇంటర్వ్యూ చేస్తూ మీరు కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నారో, అలా ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు రాయగలుగుతారు. కానీ రాయడానికి ఎక్కడో ఇన్సెక్యూరిటీ, ఎవరైనా అంటారేమో, బాగోదేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటివి ఏం లేకుండా మీరు ఏం రాయాలనుకుంటే అవి రాయండి, అవి బాగుందా బాగాలేదా అనేది నెక్స్ట్ సెకండరీ థింగ్. ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, నేను రాసింది బాగుందిరా, నేను రాసింది నాకు నచ్చింది, ఇది 10 మందికి చూపించాలనే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. సో కీప్ ఆన్ రైటింగ్ అనమాట, కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అంటే ఇట్స్ లైక్ ఎలా ఉంటదంటే, సపోజ్ నిన్నే తీసుకుంటే ఒక 10,000 ఫాలోవర్స్ ఉండే ఒక పేజ్ పోయింది, సో అక్కడ నువ్వు ఆగిపోవచ్చు, వేరే చూసుకోవచ్చు. కానీ ఆగకుండా మళ్ళీ స్టార్ట్ చేసావంటే దట్ ఈస్ వాట్ కన్సిస్టెన్సీ, దట్ ఈస్ వాట్ పేషెన్స్. అది పక్కా ప్రతి ఒక్కరిలో ఉండాలి, నాట్ ఓన్లీ రైటర్స్. ఇప్పుడు వచ్చే యంగ్ రైటర్స్ అని కాదు, లేదంటే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అని కాదు, అంటే యూత్ లో ప్రతి ఒక్కరికి ఉండాల్సింది కన్సిస్టెన్సీ, పేషెన్స్. ఎదగాలనే ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్. పక్కా మనం ఎదగాలి, మనం ఏదో చెయ్యాలి సొసైటీకి, ఆర్ మనకి ఏదైనా చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ ఉంటే తప్పకుండా ఏదైనా వెల్కమింగ్ థింగ్. సో అది నేను బిలీవ్ చేస్తాను. పర్ఫెక్ట్ అన్న, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో డైరెక్టర్ లాంటివి ఏమైనా అవ్వాలని కోరికలు ఏమన్నా ఉంది? అంటే ఎవరికి మాత్రం ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. లైక్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్. బట్ అది ఎప్పుడు అవుతుంది అనేది తెలీదు. నేనైతే ఓన్ స్టోరీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక డే వచ్చిన రోజు తప్పకుండా అది నేను బయటకి తీసుకెళ్తాను. అన్న మీ రైటింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది? కొంతమంది ఏమో పీస్ఫుల్ రైటింగ్ అంటే మెడిటేషన్ టైప్ ఉండాలి కదా, లైక్ థాట్స్ అవన్నీ వస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మీరు ఎలా రాస్తారు? మీ రైటింగ్ ప్రాసెస్ ఏంటి? నాకు అట్లా ఏముండదు. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక బిజీ థింగ్ లో కూడా మనం రాయగలగాలి. ఒక బిజీ థింగ్ లో కూడా మనం రాయగలగాలి అంటే నేను యూజువల్ గా ప్రాక్టీస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇలాంటి కేఫ్ లో కూర్చున్నానంటే, ఇలాంటి ఒక బయట ఒక రోడ్ బ్యాక్గ్రౌండ్, కార్లు, బైక్లు ఇలా వెళ్తున్నాయి, ఇలాంటి సీన్ రాసుకుంటాను. ఇవి చూస్తా ఉంటే మీకు ఏదో సిచువేషన్ కి రిలేటెడ్ సీన్స్ రాసుకుంటాను. సో అలా అని హిమాలయాల్లో సీన్ రాయాలంటే నేను హిమాలయాలకు వెళ్ళను. జస్ట్ కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి,
కొన్ని మనకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో ఆ సిచ్యువేషన్స్కి వెళ్ళి, అంటే ఆ ప్లేసెస్కి వెళ్ళి, లేదంటే ఆ సిచ్యువేషన్ నేను అనుభవిస్తూ రాసుకోవడం నాకు అలవాటు. ఓకే ఓకే అసలు పీస్ఫుల్ గానే ఉండాలి, లేదంటే ఒక సిగరెట్ తాగితేనే డైలాగ్ వస్తుంది, ఒక మందు తాగితే డైలాగ్ వస్తుంది అనేది ఐ డోంట్ యాక్సెప్ట్ అనమాట, అంటే నా దృష్టిలో. సో ఎలా ఉన్నా కానీ మనం రాయగలగాలి అనేది నేను నమ్ముతాను. ఓకే. ఇప్పుడు సపోజ్ అరే ఇది రాయలేకపోతున్నాను అనే థాట్ వచ్చింది అనుకో, ఆ రాయలేకపోతున్నాను అనే దాని మీద రాసుకుంటాను. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. నేను మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, మీరు రైటర్ కాబట్టి ఒక బుక్. థ్యాంక్ యూ సో 12 రూల్స్ ఫర్ లైఫ్. ఆల్ ది బెస్ట్ టు బాచ్పల్లి టైమ్స్. థ్యాంక్స్ ఫర్ ద వీడియో. యాక్చువల్గా మీరు క్రాంతినగర్ బాచ్పల్లి నుంచి ఇంత పెద్ద సక్సెస్ అయ్యారంటే మా ఆడియన్స్కి, మాకు అందరికీ చాలా గర్వకారణం ఉందన్న. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అన్న. థ్యాంక్ యూ.